వెల్కమ్ టు ఎన్ఎంఎల్ న్యూస్ ఛానల్. జిల్లాలో పునర్విభజన భాగంగా రేపు అనగా బుధవారం రాష్ట్ర సచివాలయం విజయవాడలో సంబంధిత కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో పాలకొండ ప్రాంత ప్రజల వాణిని వినిపించడానికి శ్రీ కనకపాక చౌదరి నాయుడు గారు మరియు శ్రీ సుబ్బ నానీజీ గారు ప్రతినిధులుగా హాజరవుతున్నారు. ఆనాటి ఉద్యమ సహకారులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సమయం తక్కువ ఉండడం వలన తెలియజేయలేకపోయాము. దయచేసి దీనిని గుర్తించి మమ్మల్ని మన్నించగలరని కోరుచున్నాము. దానికి పాల్గొన్న ప్రజానికం తరపున విజ్ఞాపన పత్రాన్ని అందజేయడానికి విజయవాడ వెళ్తున్నాం. సమయం లేనందున అందరికీ తెలియజేయలేకపోయాం. ఇప్పుడే మాకు ఈ సమాచారం అందిన వెంటనే స్పందించి విజయవాడ వెళ్ళడానికి సిద్ధపడ్డాం. ఈ విషయంలో మాకు చెప్పలేదనే అంశాన్ని లేవనెత్తకుండా మా అన్నిదా భావించకుండా మా ఈ కార్యక్రమానికి మద్దతు తెలపవలసిందిగా కోరుతున్నాం. ప్రజలు, ప్రజాప్రతినిధులు, ఆ వర్తక వాణిజ్య సముదాయాలు అందరూ కలిపి ఈ జిల్లా ఏర్పాటుకి లేదా మన పాల్గొనని శ్రీకాకుళంలో కలిపేందుకు ఐక్యంగా ముందుకు సాగాలని విజ్ఞప్తి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన